నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెయ్యిలో కల్తీ చేసిన పాపం వైసీపీదే. సిబిఐ నేతృత్వంలోని సిక్ మరియు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్స్ లో కూడా కల్తీ జరిగిందని తెలిపారు. వైకాపా అధినేత కల్తీ జరగలేదని చెప్పడం విడ్డూరం పేర్కొన్న జనసేన రాష్ట్ర నాయకులు ఉయ్యాల శ్రీనివాస్. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై కార్యకర్తలు పోరాటాలు నిర్వహించాలి. జగన్ పై హిందూ వ్యతిరేక వ్యక్తిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. సిట్ నివేదికలో జంతువుల కొవ్వు కలపలేదని స్పష్టం చేసింది. చిత్తూరు వైసీపీ విస్తృత సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. ధైర్య స్పర్శ భయానికి ముగింపు భద్రతకు ఆరంభం కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్. ధైర్య స్పర్శ భయానికి ముగింపు భద్రతకు ఆరంభం కార్యక్రమం ద్వారా పలమనేరు పట్టణంలోని క్రైమ్ హాట్స్పాట్ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చిన పలమనేరు పోలీసులు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులకు చట్టాలు, సోషల్ మీడియా ప్రభావం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి వాటిపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు. వార్తల్లోని వివరాలు. నెయ్యిలో కల్తీ చేసిన పాపం వైసీపీదేనని జనసేన రాష్ట్ర నాయకులు ఉయ్యాల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్స్ లో కూడా కల్తీ జరిగిందని సిబిఐ నేతృత్వంలోని సిట్ కూడా పేర్కొనడం జరిగింది. అయినా సరే వైకాపా అధినేత కల్తీ జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టిన సిట్ క్లీన్ షీట్ ఇచ్చింది అనడం కరెక్ట్ కాదని వెంటనే హిందువులందరికీ వైకాపా క్షమాపణలు చెప్పాలని తెలిపారు. టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షుడు కూడా కొద్దిమంది అధికారుల తప్పిదం వలన కల్తీ జరిగిందని మీడియా సమక్షంలోనే తెలిపారని, దీనిని వైకాపా అధినేత గ్రహించాలని తెలిపారు. విశాఖపట్నంలోని వన్యప్రాణి విభాగంలో పవన్ కళ్యాణ్ 2 జిరాఫీలను దత్తత తీసుకోవడాన్ని తప్పుపడుతూ వైకాపా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో జనసైనికులు విరుచుకుపడ్డారు. ఇది హిందూ ధర్మంపై దాడిగా పరిగణించాలని, ఈ నెల 11 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలని, ఇక మీ పాపం పండింది కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని దేశ ప్రజలకు, హిందువులకు క్షమాపణలు చెప్పాలని జనసేన నాయకులు యశ్వంత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దయారాం, పవన్ కుమార్, వెంకటేష్, సురేష్, బాలకృష్ణ, నెహ్రూ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి డ్రామాలు దయచేసి వద్దు. వైసీపీ నాయకులందరికీ చెప్తాను, కల్తీ జరిగింది వాస్తవం. తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదు. కెమికల్స్ తో కూడిన జంతు ఫ్యాట్ తో కూడిన ఒక రసాయన పదార్థాన్ని కలిపి దాదాపు 30 లక్షల టన్నుల లడ్లు మీరు భక్తులకు సరఫరా చేశారు. ఇప్పటికన్నా ఈ బుద్ధి తెచ్చుకొని ఈ అబద్ధపు మాటలు, కపటపు మాటలు మానుకొని హుందాగా రాజకీయం చేయండి. చేసిన తప్పుకి చేసిన వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు. ఇక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఎవ్వడు కూడా తప్పించుకొని పోలేడు. మీరు ఎన్ని వందల మంది, వేల మంది వేసుకొని రోడ్డు మీద ప్రదర్శన చేసినా, ఎంత మీడియాలో దాడి చేసుకుంటా వచ్చినా కూడా ప్రజలకు అంతా నిజం తెలుసు. తిరుమల లడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% తప్పు చేసింది, కల్తీ జరిగింది. దీనికి చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించి తీరాలి. అది జరిగేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా వదిలిపెట్టరు. కాబట్టి అన్నిటికీ సిద్ధమై ఉండండి. ఇక మీదకైనా బుద్ధి తెచ్చుకొని దేవుడితో, ధర్మంతో ఆటలొద్దు. రాజకీయంగా చేద్దాం. ఓం నమో వెంకటేశయ్య. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మత భక్తులకి కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మనకు తెలిసి ఇది జరిగినప్పుడు మనం అడుగుతున్నది ఏంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన, చట్టం పరంగా తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటారు. కనీసం క్షమాపణ చెప్పండి, ఆ దేవుణ్ణి కోరుకోండి అంటే ఇప్పటికి కూడా మా క్లీన్ చిట్ ఇచ్చింది అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పి చాలా క్లియర్గా మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. సో మేము డిమాండ్ చేసేది కూడా ఏంటంటే, తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పాలి, దేవుణ్ణి క్షమాపణ కోరాలి. అలాగే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఉదాసీనత విచారించకుండా, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా విచారణ చేసి వాళ్ళకంతా శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే హిందువులు కూడా, ఇది మతానికి సంబంధించిన సనాతన ధర్మము, ఎవరి మతం వాళ్ళని, ప్రతి మతాన్ని మనం గౌరవిస్తాము ఇండియాలో. సో మన మతానికి లేదా హిందువులకి జరిగిన ఇటువంటి ఈ కల్తీ నెయ్యి ఇలాంటి మన ప్రసాదాన్ని కల్తీ చేసినప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా కోరుతున్నది అదే. హిందువులు కూడా మామూలుగా మనం ఏమనుకుంటాము, ఓకే వాడి కర్మ వాడు పోతాం అంటే మనం దేవుని నమ్ముతాం కాబట్టి వాడి పాపాన్ని వాడు పోతాడు, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అని ఇలా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము. అలా కాదు, మన బాధ కూడా మనం తెలియచేయాలి, భక్తులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరారు.
సో మీరందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇప్పుడు ఈ రోజు మన మతం జరిగింది, రేపు ఇంకొక మతానికి కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఇది ఇనిషియల్ గానే దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. నమో వెంకటేశయ్య. చిత్తూరు జిల్లా అంతటా దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులకు చట్టాలు, సోషల్ మీడియా ప్రభావం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి వాటిపై జిల్లా పోలీసులు విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 2 టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాల గురించి వివరించారు. మత్తు పదార్థాలు యువత జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో, చదువు, కుటుంబం, జీవితం, భవిష్యత్తుపై ఎలా ప్రతికూల ప్రభావం చూపుతాయో ఉదాహరణలతో వివరించారు. ఒక్కసారి మత్తుకు అలవాటు పడితే దాని నుంచి బయటపడడం ఎంత కష్టమో, చివరికి అదే నేరాల వైపు దారితీస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ మత్తు పదార్థాలకు నో చెప్పండి, ఆరోగ్యకరమైన జీవితానికి ఎస్ చెప్పండి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అలాగే మహిళలు, బాలికలు, పిల్లలపై నేరాలు చేసే వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, అలాంటి నేరాలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న విషయాన్ని వివరించారు. మంచి ప్రవర్తన, పరస్పర గౌరవం, నైతిక విలువలు పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ చిన్న తప్పు కూడా జీవితాన్ని నాశనం చేసే స్థాయికి తీసుకువెళ్లవచ్చని హెచ్చరించారు. అనంతరం సైబర్ భద్రత అంశంపై మాట్లాడి ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి ప్రమాదాలపై అవగాహన కలిగించారు. వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు. చివరిగా రోడ్డు భద్రతపై మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు మరియు కాలేజీ యాజమాన్యం మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో శనివారం చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ ఆవరణలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో శనివారం చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయ ఆవరణలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ పార్లమెంటు సభ్యులు రెడ్డెప్ప, పెద్ద సంఖ్యలో కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు చూపిన చొరవతో పైలట్ ప్రాజెక్టుగా 4 నియోజకవర్గాలు ఎన్నుకుంటే తదనంతరం రాష్ట్రంలో మొట్టమొదట కమిటీలు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గం నిలబడింది అంటే నా మీద ఆదరణ చూపిన గౌరవ పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు స్ఫూర్తి. ప్రత్యేకించి మీరందరూ ఎంత తొందరగా సహకరించి చేశారో మీ కష్టార్జితం, ఈ ప్రతిఫలం మీది అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్క ఫోనుకు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి ఆ గ్రామంలో కూర్చొని రచ్చబండ కార్యక్రమం లాగా పెట్టి వార్డులో కావచ్చు, గ్రామంలో కావచ్చు ఎప్పటికప్పుడు స్పందించి పెద్దలు సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలు ఇవి అని నేను ఒత్తిడి పెడితే ఎప్పటికప్పుడు ఫోటోలు, ఎలక్షన్ ఐడి కార్డులు అన్నీ తెచ్చి ఈరోజు సమర్పించిన దానివల్ల మనం డిజిటలైజేషన్ చేసి ఈరోజు అందరికీ కూడా చేర్చడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఏ కార్యక్రమాన్నైనా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరులో పెట్టి విజయాన్ని అధ్యక్షులు వారు చెబుతారు. ఎందుకంటే చిత్తూరు ప్రజలు డిసిప్లైన్ కు మారుపేరు. మాట ఇస్తే మడమ తిప్పరు, మాట కోసం నిలబడే వ్యక్తులు అని ఒక గౌరవం కోసం మార్గదర్శకంగా మిగతా వాళ్ళకు కూడా నిలవాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమాన్ని కూడా అన్న చిత్తూరులోనే ప్రారంభిస్తారు. దాంట్లో భాగంగా మన స్ఫూర్తితో ఈరోజు మీరందరూ సహకరించారు కాబట్టి కొద్దిగా ఆలస్యమైన ఎవరు ఇబ్బంది పడకుండా మన పెద్దలు మాట్లాడేది ప్రతి మాట క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ఆదేశాలని ఆచరణ తప్పకుండా, సూచన తప్పకుండా భవిష్యత్తులో 3 సంవత్సరాలు మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది ఒక దశ అనేది మనందరికీ కూడా వాళ్ళ అనుభవాన్ని భాగస్వాములు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి మాటని గ్రహించాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరము ఒక్కటిగా ఉండాలన్నటువంటి సంకల్పాన్ని మరే నియోజకవర్గంలో లేనంతగా సుశిక్షితంగా నడుపుతున్న కార్యదక్షుడు విజయానందరెడ్డి గారు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినారు, ఈ సభ ఒక రాజకీయ సభగా కనపడటం లేదు అని. ఒక యూనివర్సిటీ సెమినార్ జరిపినట్టు జరుపుతున్నారు. ఇంత క్రమశిక్షణ
మొదలు నుంచి ఆఖరి వరకు ఏ ఒక్క చోట ప్రతి ఒక్కరు కూడా ప్రసంగాల్ని వినటానికి ఉత్సుకత చూపటం అన్నది చాలా అరుదైన విషయం. చిత్తూరు కల్చర్కే భిన్నమైనటువంటి విషయం. 40 ఏళ్లుగా మీటింగుల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను చిత్తూరులో. ఎంత క్రమశిక్షణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపటానికి తమ్ముడు కృషి చేస్తున్నాడు అనటానికి ఇది ఉదాహరణ. రాష్ట్రంలోనే పార్టీ కమిటీల నిర్మాణంతో పాటు డిజిటలైజేషను 2 కంప్లీట్ చేసినటువంటి మొదటి నియోజకవర్గం కూడా చిత్తూరే కావటం చాలా చాలా ఆనందించదగ్గ విషయం. ఈరోజు ఈ సభ కేవలం మన జిల్లాకు కాదు కదా, మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి సభ. ప్రజల్లో భయాందోళన పోగొట్టడానికి చిత్తూరు జిల్లా పోలీసు శాఖ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ధైర్యస్పర్శ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతాల్లో నేరాలు, అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగే చోటుగా గుర్తింపు పొందిన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ధైర్యస్పర్శ కార్యక్రమంలో భాగంగా పలమనేరులోని గోరితోటను క్రైమ్ హాట్స్పాట్ గా గుర్తించిన పలమనేరు ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి భద్రతా భావాన్ని పెంపొందించేందుకు పలు చర్యలు చేపట్టారు. పలమనేరు ఎస్డిపిఓ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో గోరితోట ప్రాంతంలో ఉన్న పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అక్కడ దుర్ఘటనలకు, నేరాలకు అవకాశం ఉన్న అంశాలను తొలగిస్తూ కింది చర్యలు తీసుకున్నారు. ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద పొదలు, చెట్లు, ముసుగు తొలగింపు, అక్కడ పేరుకుపోయిన మద్యం వ్యర్థాలు, చెత్త తొలగింపు, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రి వేళల్లో భద్రత పెంచేలా సరిపడా లైటింగ్ ఏర్పాట్లు, అనుమానాస్పద కార్యకలాపాలు అరికట్టేందుకు నిత్యం పోలీసు పర్యవేక్షణ, పెట్రోలింగ్ పెంపు తదితర చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ గోరుతోట ప్రాంతాన్ని క్రైమ్ హాట్స్పాట్ గా గుర్తించి అక్కడ ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి సురక్షిత వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టామని, దీని ద్వారా ఇకపై ఈ ప్రాంతంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పోలీసులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రజలు ధైర్యంగా ముందుకు పోలేని ఏదైనా ప్రదేశాలు ఉంటే, లేదా అక్కడ మద్యపానం కావచ్చు, గాంజా కావచ్చు, లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ప్లేస్ ఉండి అక్కడ ప్రజలు ధైర్యంగా మూవ్ కాలేని ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలు ధైర్యంగా పోవడానికి, భయపడకుండా పోవడానికి కావాల్సిన వాతావరణాన్ని, అంటే అక్కడ చెట్లు చాలా గుబురుగా ఉండి లైటింగ్ లేకోకుండా, దారి లేకోకుంటే అవన్నీ ఏర్పాటు చేయడము, అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమం ఇమ్మీడియట్గా చెక్ పెట్టడము, లోకల్గా చిన్న కమిటీ ఫామ్ చేసి పోలీస్, అడాప్టెడ్ పోలీస్, అలాగే జిఎంఎస్కే తర్వాత కమిటీ మెంబర్స్ దాని మీద నిఘా పెట్టి ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా కొన్ని ప్రదేశాలు ఎంపికేసుకొని చేయాలన్నారు. అందులో భాగంగా ఈ పలమనేరు టౌన్లో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫు ఈ ఊరికి దూరంగా ఒక ఎడ్జ్లో ఉన్న ఈ గౌరీ తోపును ఈ ఫారెస్ట్ ఏరియాలో ల్యాండ్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఈవినింగ్ అయితేనే తాగడానికి అనువుగా ఉందని కానీ, లేదా పిల్లలు సిగరెట్లు తాగడానికి, కొద్దిమంది గంజాయి కన్జ్యూమర్స్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి పూర్తిగా దీని మీద సమాచారం మేరకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా గుబురుగా ఉంటుంది ప్లేసెస్. ఈ గుబురును మొత్తం తొలగించడం అయింది. పెద్ద పెద్ద చెట్లు బాగా వెంటిలేషన్ ఉండేలాగా, బాగా విజిబుల్ ఉండేలాగా ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దడం జరిగింది. గవర్నమెంట్ రన్నింగ్ హాస్టల్ ఒకటి ఉంది. ఆ హాస్టల్ వార్డెన్ మేడము, ఆ హాస్టల్ వర్కరు, నెక్స్ట్ మనకి ఆపోజిట్లోనే కాలేజ్ ఉంది, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజు. ఆ కాలేజు మన ఇన్ఛార్జ్ అయినా, నెక్స్ట్ ఈ నైబర్సు అంతా కలిపి మనము ఈ మన యొక్క గోరితోపు యొక్క ధైర్య స్పర్శ ప్రోగ్రామ్కి కమిటీ మెంబర్స్గా సెలెక్ట్ చేసినాం. ఎందుకంటే ఇది రెగ్యులర్గా వీళ్ళు లోకల్లో ఏడు ఉంటారు కాబట్టి ఏదైనా ఇష్యూ ఉన్నా మన నోటీస్ తీసుకొని, అంటే పోలీస్ నోటీస్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళని కమిటీగా ఏర్పాటు జరిగింది. వాళ్ళు కూడా దానికి విల్లింగ్గా ఉన్నారు. ఏదైనా ఇన్ కేసు మీ దృష్టికి కూడా వచ్చినా కానీ పోలీసు దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈరోజు ధైర్య స్పర్శ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే చాలామంది యువత ఈ యొక్క డ్రగ్స్కి, గంజాయికి బానిసైపోయేసి, అదేవిధంగా
ఓపెన్ ప్రదేశంలో చాలామంది మద్యం సేవించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అరికట్టాలి అనే ఉద్దేశంతో పోలీసు వారి సహాయ సహకారాలతో ఈరోజు ఎలాంటి చోట కూడా ఎటువంటి బాలికలు పైన అత్యాచారాలు అలాంటివన్నీ జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి అనే ఉద్దేశంతో ఎక్కడ కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో పోలీసు వారు ఈరోజు తీసుకున్న ధైర్య స్పర్శ మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వము ఎప్పుడు కానీ ప్రజలపైన ఉండే ప్రభుత్వము, ప్రజలను నిత్యము కాపాడే ప్రభుత్వము, ప్రజలు కూడా ఎక్కువ దానికి కానీ అలవాట్లకి బానిస కాకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలనేసి ప్రభుత్వం తెలుగుదేశము మరియు కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. పెద్ద పంచాని మండలంలో స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు ఈ సైకిళ్లు మరియు చెక్కులను పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచనలకు అనుగుణంగా మీరు దాన్ని అందిపుచ్చుకొని వాడుకొని మరి మీరు ఎదగగలిగితే ఖచ్చితంగా కూడా మీరందరూ పారిశ్రామికవేత్తలుగా కానీ అన్ని రకాలుగా ఆర్థిక పరంగా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం, ఇంకా ఎవరైనా కొత్తగా ఈ సైకిల్స్ ఇంకా మాకు కావాలా, మాకు ఒక 5,000 రూపాయలు మీరు కడితే చాలు సమైక్య నుంచి మనకు బ్యాంక్ నుంచి కూడా మీకు కావలసినటువంటి డబ్బులు వాళ్లే ఇస్తారు. మళ్ళీ ఈఎంఐల రూపంలో కూడా దాన్ని కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఇంకా ఎవరైనా పిల్లలకు కానీ ఎవరికైనా వాడుకోవాల్సి వస్తే సబ్సిడీ రూపంలో వాటన్నిటినీ కూడా మరి సక్రమంగా వాడుకొని ఎదగ ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎందుకంటే దాదాపు 20 నెలల కాలం కావస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై. ఈ రోజుకి చెప్పినటువంటి మాట ప్రకారం అన్ని చేశాం. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎందుకు ఈ 20 నెలల కాలం పట్టిందంటే గడచిన ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం జరిగినటువంటి అన్యాయం వల్ల ఇమీడియట్ గా దాన్ని చేయలేకపోయాం. ఈ రోజు పెట్టుబడిదారులను ఆకర్షిస్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రపంచం మొత్తం కూడా తిరిగి ఒక నమ్మకము కలిగిస్తా ఉన్నారు. ఆ నమ్మకం కలిగించిన దానివల్లనే ఈరోజు చాలా వరకు పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తా ఉన్నారు. ఒకటొకటే కూడా, ఎందుకంటే మన సాగునీటికి సంబంధించి కూడా హంద్రీనివాస్ సంబంధించినటువంటి కాలువ కూడా పూర్తి చేసి ఈరోజు 6 నెలలుగా నీళ్లు కూడా పారుతా ఉన్నాయి. పోలవరం కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం మొత్తం కూడా చెరువులకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. అదే కాకుండా ముఖ్యంగా మహిళల కోసం ప్రతి గ్రామానికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించడానికి ఈ రోజు ఏదైతే గండికోట రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా ఈ జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాలు మొత్తం కూడా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా చర్యలు త్వరలోనే కూడా తీసుకోబోతా ఉన్నాం. దాదాపు దానికి 3,000 కోట్ల రూపాయల పైన ఈ 4 నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టే కార్యక్రమానికి డిపిఆర్లన్నీ కూడా కంప్లీట్ చేశాం. త్వరలోనే టెండర్లు అయితే ఆ కార్యక్రమం ద్వారా ఏ గ్రామంలో కూడా ఇంకా త్రాగడానికి నా బోర్ చెడిపోయిందో, నా కరెంట్ రాలేదు అనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం ఈ యొక్క 3 సంవత్సరాల లోపలనే ఆ కార్యక్రమాన్ని అందించి ప్రతి ఇంటికి కూడా ఆ కార్యక్రమాన్ని అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేను మిమ్మల్ని కోరుకునేది కూడా, మనం గత ప్రభుత్వంలో ఇబ్బందులు చూసాం. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు మనమందరం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినా కనీసం 10-15 ఏళ్ళు అవకాశం ఇవ్వగలిగితే చేసే పనులన్నీ కూడా కంటిన్యూగా చేసేటువంటి కార్యక్రమాన్ని చేయగలుగుతాం. ఈ రోజు ఉండే పరిస్థితులు చూస్తే మనం ఈ ప్రభుత్వం ఏదైనా పనులు చేస్తే వచ్చే కొత్త ప్రభుత్వం దాన్ని అన్ని కూడా నాశనం చేసే కార్యక్రమాన్ని చేస్తే పూర్తిగా అభివృద్ధి కుంటుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడికి మరొకసారి ఇంకొకసారి అవకాశం ఇవ్వగలిగితే ఖచ్చితంగా చెప్పిన మాటలన్నీ కూడా పూర్తి చేసి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పే విషయాన్ని కూడా మీరు ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మండల మహిళా సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. గంగవరం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఎలక్ట్రికల్ సైకిల్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
ఒక పెద్ద కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో మొట్టమొదటగా మహిళల కోసం, మహిళల సమాఖ్యలకు బ్యాంకు లింకేజ్ నుంచి కూడా డబ్బు తీసుకొచ్చి దాదాపు 5,000 రూపాయలు మీరు మీ డబ్బు కడితే బ్యాంకుల నుంచి దానికి లోన్ ఇప్పించి ఈఎంఐ కూడా కట్టించి ఏదైతే పర్యావరణానికి మేలు కలిగించేది, శబ్ద కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ లేకుండా మీకు అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటిది, ఖర్చు లేకుండా మీరు వెళ్ళగలిగింది అటువంటి సైకిల్, అది మీరో మీ కుటుంబ సభ్యులో ఎవరైనా వాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ సైకిల్ను ప్రపంచంలోనే గిన్నీస్ బుక్లో రికార్డ్ అయ్యే విధంగా ఒకేసారి మన జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో దాదాపు 5,000 సైకిళ్ళు ఒకే రోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇది పూర్తిగా మహిళల కోసం, మహిళలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు చేశారు. ఒకసారి గతాన్ని మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే మహిళలను ఆర్థికంగా, సామాజిక పరంగా ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు కీర్తిశేషు నందమూరి తారక రామారావు గారు బీజం వేశారు. ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం కానీ, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా సంఘాలను పెట్టి పొదుపు అలవాటు చేసి బ్యాంకుల నుంచి మీకు కావలసినటువంటి డబ్బులు మీకు ఆ సంఘాలకు ఇచ్చి దాని ద్వారా మీరు ఆర్థికంగా ఎదగడానికి ఒక ఆలోచన, ఒక మెట్టు ఆ రోజు మీకు వేయడం జరిగింది. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత దాన్ని ఒకసారి తిరిగి చూస్తే వేల కోట్ల రూపాయలు ఏ తాకట్టు లేకుండా బ్యాంకులు నేరుగా వచ్చి మీకు ఈరోజు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆ రోజు ఆయన ఒక ఆలోచన, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనను అందిపుచ్చుకున్నటువంటి మహిళలు ఈ రాష్ట్రంలో. అది ఒక ప్రభుత్వంతో, నాయకుడితో కాకుండా మీరు కూడా దాన్ని సక్రమంగా తీర్చుకున్నటువంటి అప్పులు 99% తిరిగి కడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బ్యాంకులన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తూ ఉన్నాయి. శనివారం ఉదయం బీఏపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం బీఏపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి, ఏపీ హైకోర్టు జడ్జి హరిహరనాథ్ శర్మ, మాజీ మంత్రి నారాయణస్వామి, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. టీటీడీ కల్తీనే ఈ కేసులో బీజేపీ సరిగ్గా స్పందించడం లేదని చెప్పడం సరికాదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల్లా తాము అమ్మనాబూతులు తిట్టాలా అని ప్రశ్నించారు. కల్తీనే ఈ విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బోలాబాబాకు అసలు పాల ఉత్పత్తి లేదని, పాలు సేకరించలేదని, డెయిరీ లేదని, కానీ సింథటిక్ నెయ్యి చేశారని విమర్శించారు. జగన్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు చెప్తున్నారని, కానీ ఎవరిచ్చారో చూపించాలని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. మేము చాలా క్లియర్గా ఉన్నాం. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటి మాట వాస్తవం. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు. ఇవాళ ఏదైతే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, పర్చేజింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నా. మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ ఇన్వైటీగా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నా. ఇప్పుడేం చెప్తారు? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినవి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. వారు చెప్తున్నారా? పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము,
కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడారా, వేరే మిశ్రమాలు వాడారా, వేరే రసాయనాలు వాడారా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడారా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, వారు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు, కూటమి ప్రభుత్వం తయారు చేయలేదు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పదార్థాలు వాడారు, మోనోగ్లిజరైడ్స్ వాడారు. మోనోగ్లిజరైడ్స్ అంటే అది జంతు పదార్థాలతో రకరకాల రసాయనాలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్. అది దానికి రంగు రావడానికి ఒక రసాయనం కలుపుతారు, ఫ్లేవర్ రావడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు. ఇందులో కల్తీ జరిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాకపోతే జంతు కొవ్వు పదార్థాలు అన్నారు, అది కాదు కదా, ఇంకో కల్తీ కదా జరిగిందనే మాట వాస్తవంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది హాస్యాస్పదం. ఇదే ఏది కలిసినా తప్పే. కలియుగ దయ్యం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఉన్నట్టు ఈ యావత్ హిందువుల యొక్క ఆరాధ్య దైవం. తిరుపతి లడ్డూని మనం ప్రసాదంగా మనం భావించకూడదు. రుచి కోసం తినాం తిరుపతి లడ్డూని. అదొక మన యొక్క పవిత్రమైనటువంటి ఒక నమ్మకం తిరుపతి లడ్డూ మీద, ఒక విశ్వాసం. దీన్ని నీరుగార్చి అసలు నువ్వు బోలే బాబా ఉత్తరాఖండ్, ఆ బోలే బాబాకి ఎక్కడ ఒక లీటర్ మిల్క్ ప్రొడక్షన్ లేదు. గమనించండి దయచేసి. పాల ఉత్పత్తి లేదు. పాల ఉత్పత్తి లేకపోగా పాలను ఎక్కడి నుంచైనా సేకరించాడా, పాలను ఎక్కడి నుంచైనా కొన్నాడా అంటే 1 లీటర్ పాలు కొండ. డైరీ లేదు, పాలను సేకరించలేదు. ఏ విధంగా ఇన్ని లక్షల టన్నులని ఒక రసాయనాలతో కలిపినటువంటి మిశ్రమాన్ని తయారు చేసి సప్లై చేసాడు అనేటువంటి మాట వాస్తవం. సిబిఐ ఛార్జ్ షీట్ ఉంటుంది. ఎక్కడ క్లీన్ చిట్ చూపెట్టమనండి. తన తండ్రి మాజీ మంత్రి స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు 8వ వర్ధంతి సందర్భంగా స్వగ్రామం వెంకటరామపురం నందు సమాధి వద్ద నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నివాళులర్పించారు. దివంగత ఎమ్మెల్సీ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు 8వ వర్ధంతి సందర్భంగా శనివారం నగిరి బస్టాండ్ సర్కిల్ వద్ద ముద్దుకృష్ణమనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ తన తండ్రి ముద్దుకృష్ణమ ఆశయాలే తన అడుగుజాడలని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ముందుకు సాగుతామని అన్నారు. నగిరి ప్రజల గుండెల్లో పదలమైన స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నారని అన్నారు. ఆ ఆశీస్సులే నేడు ఎమ్మెల్యేగా మీకు సేవలందించే అవకాశం కల్పించిందన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెయ్యిలో కల్తీ చేసిన పాపం వైసీపీదే. సిబిఐ నేతృత్వంలోని సిట్ మరియు NDDB ఇచ్చిన రిపోర్ట్స్ లో కూడా కల్తీ జరిగిందని తెలిపారు. వైకాపా అధినేత కల్తీ జరగలేదని చెప్పడం విడ్డూరం పేర్కొన్న జనసేన రాష్ట్ర నాయకులు ఉయ్యాల శ్రీనివాస్. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై కార్యకర్తలు పోరాటాలు నిర్వహించాలి. జగన్ పై హిందూ వ్యతిరేక వ్యక్తిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. సిట్ నివేదికలో జంతువుల కొవ్వు కలపలేదని స్పష్టం చేసింది. చిత్తూరు వైసీపీ విస్తృత సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. ధైర్య స్పర్శ భయానికి ముగింపు భద్రతకు ఆరంభం కార్యక్రమంలో పలమనేరు DSP డేగల ప్రభాకర్. ధైర్య స్పర్శ భయానికి ముగింపు భద్రతకు ఆరంభం కార్యక్రమం ద్వారా పలమనేరు పట్టణంలోని క్రైమ్ హాట్స్పాట్ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చిన పలమనేరు పోలీసులు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులకు చట్టాలు, సోషల్ మీడియా ప్రభావం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి వాటిపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.